యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చిటికలు చిటికలు కోకిలమ్మ గారు ఇది కూడా వేయండి వేయండి. ఇంకో దండ. మీకే వెయ్యండి. ఇదేంటి కోకిలమ్మ గారు? చిటికలు చిటికలు. ఓరి భగవంతుడా, ఏంటిది? చాలా బాగుంది. కాంతమ్మ గారు ఇది కూడా మీకే. డిఫరెంట్ సన్మానం. ఎలా ఉంది? బాగుంది కదా? ఇదేం కర్మరా దేవుడా. తీసుకోండి, వేయండి వేయండి. చిటికలు చిటికలు వేయండి. భగవంతుడా. షో, ఇదేంటి కూరగాయలు పుచ్చిపోయినట్టున్నాయి. అన్ని పుచ్చు వాసన వస్తున్నాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారే? ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాం? చెత్త కుప్ప నుంచి పట్టుకొచ్చాం. చిటికలు 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 చిటికలు. ఇదేంటి? ఇదేంటి? సన్మానం చేస్తే అందరూ చప్పట్లు కొడతారు కదా, మీరేంటి చిటికలేస్తున్నారు? అయ్యో కాంతమ్మ గారు, మీకు ముందే చెప్పాను కదా మావి ఫ్లవర్స్ చిటికెలు అని. ఇదిగో చూడండి, మీ మెడలో ఎన్ని దండలో. ఒక్క నిమిషం. ఇదిగో మీ మెడలో ఎన్ని దండలున్నాయి. చేతులు ఖాళీగా ఉంటే ఎలా? ఇదిగో. ఇదే సత్కారం. చిటికలు చిటికలు చిటికలు. ఓరి నాయనో. చిచి, ఏదో జన్మ. సన్మానం అంటే ఏదో పూలదండ వేసి బొకేలు చేతిలో పెట్టి శాలువా కప్పుతారనుకుంటే చివరికి చాప మీద కూర్చోపెట్టి పిచ్చి కూరల దండలు మెళ్ళలో వేసి చేతిలో కాలీఫ్లవర్ పెట్టి చిట్టికలతో సన్మానిస్తారా? అంతా నా దరిద్రమే, నా దరిద్రం.
ఇప్పుడు మన కోకిలమ్మ గారు కాంతమ్మ గారిని శాలువాతో సత్కరిస్తారు. ఆ? ఆ. అక్క పోనీలే చాలువైనా వేస్తున్నారు. సర్లే, అదే అవుతాను. 10,000. బతికించాను. ఏటిది చాలువ తేకుండా దుప్పటి తీసుకొస్తున్నారేటి? ఇదిగో గుండనియా, కనిపించట్లేదా? అది దుప్పటి కాదు, కంబలి. ఆ? కంబళ. షాక్ అవ్వకండి కాంతమ్మ గారు. మా సంస్థలో కంబళ్ళు కప్పడం మా ఆనవాయితీ. ఇదే కదా డిఫరెంట్ సన్మానం. ఓరి నాయనో. ఆ? ఆ? ఏంటి ఇన్ని బొక్కలున్నాయి దీనికి? ఇప్పుడు మన కోకిలమ్మ గారు ఈ కాంతమ్మ గారిని కంబళ కప్పి ఏంటి సన్మానిస్తారు. తీసుకోండి. ఆ, ఆ. ఆ, అదేంటి ఎక్కడి నుంచి తెచ్చారు? ఆ ఇంకెక్కడ పట్టుకొస్తామండి? గుళ్ళో ముస్టోడి దగ్గర పట్టుకొచ్చాం. హోల్సేల్ గా తెచ్చారంటే అన్ని హోల్స్ ఉన్నాయి. నీకింకా అర్థం కాలేదేటి కాంతమ్మత? ఏడేడిగా ఉండటానికి కంబలి, అందులో గాలి దూరటానికేమో కిబొక్కలు కిబొక్కలు. అందుకే బొక్కల కంబలి కప్పుతున్నారు. అబ్బబ్బబ్బబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మ. కోకిలమ్మ గారు కాంతమ్మ గారిని సత్కరించండి. ఆ? చిటికెల. చిటికెలు, చిటికెలు. చిటికలు చిటికలు. ఒసే బంటతానా, నాకు సన్మానం చెయ్యాలి అన్న వంకతో ఈ ఆడాళ్ళందరినీ తీసుకొచ్చి నా ఇంట్లోకొస్తావే? నువ్వొచ్చింది నన్ను సన్మానించడానికి కాదు, నా కూతురు సీమంతం జరిపించడానికని నాకిప్పుడు అర్థమైందే. ఏదో ఒకటి చేసి నిన్నిక్కడి నుంచి గెంటేసి ఈ సీమంతం ఆపించకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదే. ఆ ఇప్పుడు అందరూ వచ్చి కాంతమ్మ గారి మీద తాలింపు గింజలు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ? తాలింపు గింజలా? అవును, తాలింపు గింజలే. ఆ? ఇప్పుడు వారితోనే ఆశీర్వదించాలంట. ఆ. తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. తాలింప. ఆపండి. అక్షంతలు కదా వేస్తారు, మరి తాలింపు గింజలేంటి? అంటే ఏం లేదండి, మా సంస్థ వారు ఏది చేసినా వెరైటీగా ఉండాలని ఇలా గొప్పగా చేస్తూ ఉంటాం. అందుకే అక్షంతల బదులు ఈ తాలింపు గింజలన్నమాట. వేయండి వేయండి. నేనేంటి? ఆ, అయ్యో ఆపండి, ఇంకా చాలు. తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తాను. ఈలోపు మీరందరూ కానివ్వండి.
కంటిన్యూ కంటిన్యూ. బా 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 ఏంటి 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 ఛీ! చిచి! దిక్కుమల్ల సన్మానం నాకొద్దు. కనీసం ఇది కుక్కలు కూడా చేసుకోవు. ఇలాంటి సన్మానం నువ్వు చేసుకున్నావు కదత్తా, ఆటికన్నా నువ్వే గ్రేట్లే. హలో వీరనారాయణ గారు. అమ్మ గీత, మొత్తానికి ఆ కాంతం ఇంట్లో అడుగు పెట్టావు కదా? అడుగు పెట్టాను సార్. తనకి సన్మానం చేసే వంకతో అతి కష్టంగా తనని బురుడి కొట్టించి ఇంట్లోకి అడుగు పెట్టాను సార్. వెరీ గుడ్ అమ్మా. నువ్వు అసాధ్యురాలు అని తెలుసు కాబట్టే ఇంత పెద్ద కార్యాన్ని నీకు అప్పచెప్పాను. సూర్యాస్తమయం అయ్యేలోపు నీ నోటి వెంట శుభవార్త వినాలని ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను. తప్పకుండా సార్. మీ అన్న కూతుళ్ల మీద మీకున్న ప్రేమ అభిమానాలకి తల ఉంచి మీ అన్న కూతురెవరో కనిపెట్టడానికి ఒప్పుకున్నాను. మీకిచ్చిన మాట ప్రకారం ఈ ఇంట్లో కనుక మీ వారసురాలుంటే సాక్ష్యాధారాలతో సహా మీ అన్న కూతుర్ని తెచ్చి మీ ముందు నిలబెడతాను. థ్యాంక్స్ అమ్మా. నీ మాట వింటుంటే ఈరోజు మా అన్న కూతురు మాకు దొరుకుతుందనే నమ్మకం మాకు కలుగుతుందమ్మా. దయచేసి మా నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయకు. అయ్యో, ఎంత మాట సార్. నేనొచ్చింది విడిపోయిన 2 రక్త సంబంధాల్ని కలపడానికి, 20 ఏళ్ల క్రితం మీకు దూరమైన మీ అన్న బిడ్డల్ని మీకు చేరువ చేయడానికి. మీరు చెప్పిన ప్రకారమే చిట్టెమ్మే మీ వారసురాలైతే దానికి తగిన సాక్ష్యాధారాల్ని సంపాదిస్తాను. ఒకవేళ చిట్టమ్మ మీ వారసురాలు కాకపోతే అసలు మీ వారసురాలెవరో ఆ కాంతమ్మ నోటి వెంటే బయట పెట్టేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు గీతే కాదు. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను నా అన్న కూతురు ఎవరో కనిపెట్టడానికి ఇప్పటి వరకు లక్షలు ఖర్చు పెట్టాను. రేపట్లోగా నా అన్న కూతురు ఎవరో తెలుసుకోకపోతే ఆ ట్రస్ట్ వాళ్ళు వచ్చి నా ఆస్తి మొత్తం జప్తు చేస్తారమ్మా. అలా జరగకూడదని అడిగాను. నువ్వు కూడా కాదనకుండా మా వారసురాలు ఎవరో కనిపెట్టడానికి ఒప్పుకున్నావు. నిజంగా ఇది నా అదృష్టం అమ్మా. భలేవారు సార్. మీరెవరు? మా నాన్నగారికి ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే నాక్కూడా ఆత్మీయులే. దీన్ని మీరు సహాయం అనుకుంటున్నారు, నేనైతే బాధ్యత అనుకుంటున్నాను. డోంట్ వరీ సార్. ఈ రోజుతో మీ వారసురాలెవరో ఈ గీత ఛేదించబోతుంది. రాసిపెట్టుకోండి. ఈ సూర్యాస్తమయం అయ్యేలోపు మీ వారసురాలి పూర్తి వివరాలు మీ చేతుల్లో పెడతాను. థ్యాంక్స్ అమ్మా. అయ్య బాబోయ్, ఒరే కోటి, ఈ గీతొచ్చింది జమీందార్ గారి వారసులెవరో కనిపెట్టానికంటరా? అవును బావా. అయితే గీతమ్మ గారు కాంతమ్మ గారికి సన్మానం చేయడానికి రాలేదన్నమాట. ఆహా, గట్టిగా అనకరా. ఆ వీరనారాయణ గారు పంపితేనే వచ్చింది. బావా, ఈ గీతమ్మ మాట్లాడుతుంది వీరనారాయణతో నీకెట్ట తెలుసు బావా? ఉమ్, ఓరి పిచ్చేతవా, జమీందారింటి వారసులెవరో తెలుసుకోవాల్సిన విషయం అవసరం ఈ భూప్రపంచంలో ఆ వీరనారాయణకి తప్ప ఇంకెవరికి అవసరం ఉంటుందిరా? మరదే అత్తిలో పత్తి అంటే. ఆ మాట్లాడేవాడేవుడు ఈవిడెవరితో మాట్లాడుతుందో క్లారిటీ లేకుండా మనం వెళ్ళి కాంతమ్మ గారికి చెప్తే రేపేదైనా తేడా వచ్చిందనుకో చెప్పించి కొట్టుద్ది. ఆ, అది నిజమే రోయ్. ఉంటాను సార్. అలాగేనమ్మా, జాగ్రత్త. ఆ కాంతమ్మది ఇంటర్నేషనల్ క్రిమినల్ బ్రెయిన్. పొరపాటున నువ్వెందుకెళ్ళావో కనిపెట్టిందంటే నీ ప్రాణానికి ప్రమాదం వస్తుంది. ఆ కాంతమ్మ గారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఆవిడ నోటి నుంచే నిజాన్ని బయట పెట్టిస్తాను. నన్ను నమ్మండి. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. ఈ 2 కోతులు నేను మాట్లాడిందంతా వినేశారా?
హలో 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 ఎందుకంత పగలబడి నవ్వుతున్నారు? ఏమీ లేదురా పులి. ఇన్నాళ్ళు కుక్కను తెచ్చే మనిషిని చూశాను, కానీ ఫస్ట్ టైం ఒక కుక్క ఇంకో కుక్కను తీసుకురావడం చూస్తాను. బావా నేను కుక్క అంటుంది బావా. నీ అబ్బా ఇద్దరిని కలిపానిందిరా. ఎంత ధైర్యం లేకపోతే మా ఇద్దరిని కుక్కలు అంటావా? మరి లేకపోతే నా మొహానేమన్నా కోతులు ఆడుతున్నాయా? ఇద్దరూ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. డైలాగులు అనవసరం. నువ్వు ఇప్పుడు ఫోన్లో ఎవరితో మాట్లాడావు? ఆ వీరనారాయణతోనే కదా? నా అనుమానం నిజమే. ఈ ఇద్దరు వెధవులు నేను మాట్లాడిందంతా వినేసినట్టున్నారు. అడుగుతుంటే మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడింది వీరనారాయణతోనే కదూ? అసలు నువ్వు ఈ ఇంటికొచ్చింది వీరనారాయణ వారసులు ఎవరో తెలుసుకోవడానికే కదూ? అనుమానం లేదు, పూర్తిగా వినేశారు. ఈ ఇద్దరిని మేనేజ్ చెయ్యాలి, లేదంటే ఇక్కడ జరిగిందంతా కాంతమ్మకు చెప్పేస్తారు. అడుగుతుంటే మాట్లాడవేటి? ఏం మాట్లాడాలి? నేను అడ్డమైన వెధవలతో మాట్లాడను. ఒకవేళ మాట్లాడాలి అంటే నేను పెట్టే పందెంలో గెలవాలి, అప్పుడే మాట్లాడతాను. పందెమా? అవును. ఏంటో ఆ పందెం? పిడిగుద్దు తడిగుద్దు. పిడిగుద్దు తడిగుద్దా? ఏటా పందెం? మీకు రాదులే కాని వెళ్ళండి. మమ్మల్ని అంత తక్కువ అంచనా ఏకు. ఈ ఆటలోనైనా గెలిచేది మేమే. మీ వల్ల కాదు, వెళ్ళండి. హలో 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 ఏంటి పొగరా? అహంకారమా? బలుపా? ఆ తడిగుద్దు పిడిగుద్దు ఏంటో తెలియజెప్పు, మేమే గెలిచి తీరుతాం. పక్కనా? పక్కా. ఫస్ట్ పిడిగుద్దు చూపిస్తా, తర్వాత తడిగుద్దు చూపిస్తా. చూపించు. సరేరా, మీరింతలా ఆశపడుతున్నారు కనుక చూపిస్తా. పిడిగుద్దు అంటే పిడికిని బిగించి కుట్టడమా? అవును. తడిగుద్దు ఈడు అడుగుతున్నాడు. రారా. ఇప్పుడు నేను 5 లెక్క పెడతాను. 5 లెక్క పెట్టే వరకు మీరిలాగే నిల్చుంటే ఈ పందెంలో మీరు గెలిచినట్టు, లేదంటే నేను గెలిచినట్టు. రెడీ? 1 2 3 మీరు లేవడానికి సంవత్సరం పట్టిద్దిరా. ఒకవేళ లేచారనుకో, అప్పుడు ఇంకోటి ఇస్తా. అమ్మో అబ్బా అమ్మా అబ్బా ఒరే బామర్దే బావా, అది హ్యాండారా చాకిరేవు బండారా? ఇలా కొట్టేసింది ఏంట్రా? అమ్మా అబ్బా అమ్మో అమ్మా అబ్బా అమ్మా అమ్మో అమ్మో. అక్క త్వరగా రా, సీమంత కార్యక్రమానికి ఆలస్యం అవుతుంది. రే అన్య, నువ్వు రారా. వదినకి గంధం రాసి బొట్టెట్టి చేతికి గాజులు తొడిగి పండంటి బిడ్డ పుట్టాలని అక్షింతలేసి ఆశీర్వదించావు. రారా. బావా రండి బావా. రా. అలాగనే సిటే.
పట్నీలు